నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. తనకు హెచ్ఐవి పాజిటివ్ ఉండడంతో పెళ్లికి నిరాకరించిందని కక్షగట్టిన ఓ దుర్మార్గుడు ప్రేమించిన అమ్మాయికి అదే రక్తాన్ని ఎక్కించాడు. పైగా ఆమె అతనికి వరుసకు మర్దలు కావడం గమనార్హం. పోచారం ఐటీ కారిడార్ రానా ఇన్స్పెక్టర్ బి రాజువర్మ తెలిపిన ప్రకారం జనగామ జిల్లాకు చెందిన యువకుడి కుటుంబం 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి గట్కేసర్ మండలం అన్నోజీగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటోంది. యువకుడు ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. అతడి తల్లిదండ్రులిద్దరికీ హెచ్ఐవి పాజిటివ్ ఉంది. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. యువకుడు తమ ఇంటికి సమీపంలో ఉండే మరదలిని ఇష్టపడుతున్నాడు. పెద్దలు సమ్మతించడంతో ప్రేమ కొనసాగింది. ఇటీవల వివాహానికి సిద్ధమయ్యారు. అయితే యువతి తండ్రి యువకుడికి ఇటీవల రక్త పరీక్ష చేయించగా వ్యాధి ఉన్నట్లు తేల్చడంతో వివాహం రద్దు చేసుకున్నారు. చిన్ననాటి నుంచి ప్రేమించిన యువతి అకస్మాత్తుగా దూరం పెట్టడంతో ఎలాగైనా దక్కించుకోవాలని యువకుడు పన్నాగం పన్నాడు. ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ ఉంటే మరొకరికి ఇవ్వలేరని తనతోనే వివాహం చేస్తారని ఆలోచించాడు. ఈ నెల 11న సిరంజిని కొనుగోలు చేసి అందులో తన రక్తాన్ని ఎక్కించాడు. సాయంత్రం సమయంలో యువతి ఇంటికి వెళ్ళాడు. మరోసారి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో సిరంజిలోని రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించి పరారయ్యాడు. యువతి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆమెకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. సిరంజి గుచ్చిన చోట నల్లగా వాపు రావడంతో వైద్యుడికి అనుమానం వచ్చి ప్రశ్నించినప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్ కు తరలించారు. ఈ కేసు విషయంలో ఏసీపీ మోహన్ గారు ఏం చెప్పారో ఒకసారి విందాం. ఈ పోచారం మల్కాజిగిరి కమిషనరేట్లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో సంఘటన జరిగింది. మనోహర్ అని చెప్పేసి ఏజ్ 24 ఇయర్స్, రాజు గృహకల్పలో ఉంటాడు. ఇతను నేటివ్ ఆఫ్ జనగాం. రమణి అని చెప్పేసి వీళ్ళ బంధువే విక్టిమ్. ఈమె కూడా రాజు గృహకల్పలనే ఉంటుంది. వీళ్ళ నేటివ్ వచ్చేసి ములుగు. వీళ్ళిద్దరు వరుసకు బావ మరదలవుతారు. ఈ మనోహర్ వాళ్ళ ఫాదరు మదర్కు ఎయిడ్స్ ఉండటం వల్ల వాళ్ళ ఫాదరు సతీష్ అని ఉంటాడు, అతను చనిపోయాడు. తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనుకుంటారు, ఈ మనోహర్కును రమణికి. ఈ విషయంలో తల్లికి ఎయిడ్స్ ఉంది కాబట్టి ఇతనికి ఒకసారి టెస్ట్ చేద్దామని రీసెంట్గా టెస్ట్ చేపిస్తే తనకి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చింది కాబట్టి రమణి వాళ్ళ తల్లిదండ్రులు అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించలేదు. అది మనోహర్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయినే చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఆమెకు కూడా ఎయిడ్స్ వస్తే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారు, వాళ్ళకి గత్యంతరం లేక అనే ఒక ఉద్దేశంతో ఒక సిరంజి కొనుక్కొని తన బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ని 2 days బ్యాక్ రాజగురు కల్ప అమ్మాయి వాళ్ళ ఇంటికి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి బలవంతంగా రక్తాన్ని ఎక్కించడం జరిగింది. తర్వాత ఆ రక్తం ఎక్కించిన తర్వాత అమ్మాయికి అక్కడ బ్లాక్ స్పాట్స్ వచ్చేసి బాగా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్కి పోతే అక్కడ డాక్టర్కి అనుమానం వచ్చి అడిగితే ఇదంతా చెప్పడం జరిగింది. తర్వాత ఇటు విషయంలో కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసినాము. నిందితుడు మనోహర్ని కూడా అదుపులో తీసుకొని ఆల్రెడీ అరెస్ట్ చూపించాము. అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాం. అతని మీద ప్రేమలో నమ్మకం ఎంత ముఖ్యమో అదే సమయంలో జాగ్రత్త కూడా ఎంత అవసరమో ఈ సంఘటన మళ్ళీ గుర్తు చేస్తోంది. ఇలాంటి సంఘటనలపై మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన మరియు నిజ జీవిత సంఘటనల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ.